ధన్యవాదాలు అధ్యక్ష. జీరావర్లో మాట్లాడే విషయం అధ్యక్ష, ఏ ప్రభుత్వం వచ్చినా 2014-19లో కానీ తర్వాత కానీ మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు అనేది రెగ్యులరైజ్ చేస్తామని గతంలో అనేక జీవోలు ఇచ్చాము అధ్యక్ష. తెలుగుదేశం హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు 2019లో 74 జీవో నెంబర్ 74 ఇచ్చాము అధ్యక్ష. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 105 ఇచ్చినాయి అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, 30-40 సంవత్సరాల కింద ఇచ్చినటువంటి పట్టాలు కూడా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించలేదు అధ్యక్ష. నా సెంట్రల్ నియోజకవర్గంలో తుంగం రావుల వీధని, దేవినేని గాంధీపురం అని, ఎల్పిఎస్ నగర్ అని, పాకిస్తాన్ కాలనీ, నందమూరి నగర్ అని, ఇలాగా కొన్ని ఏరియాల్లో దాదాపు 3,800 పట్టాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ జీవో నెంబర్ 74 ద్వారా రెడీ చేయించాం అధ్యక్ష. దురదృష్టవశాత్తు ఎలక్షన్ చివరికి వచ్చేసింది అధ్యక్ష, నోటిఫికేషన్ వచ్చింది, అయిపోయింది అధ్యక్ష. కానీ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే అధ్యక్ష, దీని మీద మీరు ఒక స్పెషల్ రూలింగ్ కూడా ఇవ్వాలి అధ్యక్ష. ఎందుకంటే ఎంత అధ్వానంగా పనిచేస్తున్నారంటే, మున్సిపల్ అధికారులు అడిగితే మేము చేస్తా ఉంటారు, రెవెన్యూ వాళ్ళు అడిగితే మీరు చూస్తూ ఉంటున్నారు. కానీ సంవత్సరాలు గడిచిపోతున్నాయి. 40 సంవత్సరాలు అయింది అధ్యక్ష. 90లో 30 సంవత్సరాల కింద పట్టాలు ఇచ్చినాయి, 1980లో పట్టాలు ఇచ్చినాయి. అది కూడా రిజిస్ట్రేషన్ చేయలేకపోతే 60 గజాలు 70 గజాలు అదే ఒకటి 22A ఉందంట. 22A ఉందంటే అంతరిక్షంలో ఉంటుంది అధ్యక్ష. 22A తీయడం పని. నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సిసోడియా గారికి కూడా లెటర్ ఇచ్చాను అధ్యక్ష. ఇది ఒక పెద్ద స్కామ్ లాగా కనబడుతుంది అధ్యక్ష. ఎవరి కాళ్ళు ఏదో చెప్పి తప్పించుకున్నారు తప్పితే పరిష్కారం మార్గం మాత్రం ఎవరు చూస్తున్నారు అధ్యక్ష. కలెక్టర్ గారికి చెప్పాం, రెవెన్యూ అధికారులు చెప్పాం, కమిషనర్ గారికి చెప్పాం, మున్సిపల్ కమిషనర్ గారికి, అలా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చెప్పాం, సిసిఎల్ఏకి చెప్పాం. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి జీవోలు ఇంప్లిమెంట్ చేసి పేదవాళ్ళకి 50 గజాలు 60 గజాలు గతంలో 30 సంవత్సరాల కింద ఇచ్చిన పట్టాలని రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించవలసిందిగా మా గుండెలిపోతుంది. అనేక సార్లు మాట్లాడాం, 20 సార్లు ప్రశ్నలు వేసాం, కానీ ఉపయోగం లేకుండా దయచేసి తమరు సీరియస్ గా తీసుకున్న అధికారులకు గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ధన్యవాదాలు తెలియజేస్తాను.